సాయి వర్సెస్ సనాతన్ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ వివాదం తెర మీదకు వచ్చింది? ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. వారణాసిలో సాయిబాబా విగ్రహాల తొలగింపు దుమారం తర్వాత మళ్ళీ సాయిబాబా దేవుడా, గురువా, లేకపోతే ఎవరు అనే ఒక చర్చ మొదలైంది. 14 ఆలయాల్లో, వారణాసిలోని 14 ఆలయాల్లో బాబా విగ్రహాలను తొలగించారు. సనాతన రక్షా దళ్ అనే ఒక హిందూ సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను తొలగించారు. శాస్త్రాల్లో సాయిబాబా ఆరాధనే లేదంటోంది ఈ సనాతన రక్షా దళ్. సాయిబాబా ధర్మగురువే అయినప్పటికీ దేవుడు కాదంటున్నారు మహంతు రాజుదాస్. కాశీలో ఈశ్వరారాధన మాత్రమే జరగాలంటున్నారు ఈ సనాతన రక్షా దళ్ పెట్టిన అజయ్ శర్మ. దీనికి నాయకత్వం వహిస్తోన్న అజయ్ శర్మ అనే వ్యక్తి సాయిబాబా విగ్రహాలను ఆరాధించడం ఓ రకంగా దెయ్యాలను ఆరాధించడమేనంటున్నారు అజయ్ శర్మ. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు సాయి భక్తులు. సనాతనులు అని చెప్పుకుంటున్న వాళ్లే గతంలో ఈ సాయి విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించారన్న విమర్శల్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఈ సాయి వర్సెస్ సనాతన్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెర మీదకు వచ్చింది? కారణం ఏమిటి? అందరికీ తెలిసిందే. 14 ఆలయాల్లో ఒకే రోజు వారణాసిలోని ఆయా దేవాలయాల్లో ఉన్న సాయి విగ్రహాలకు ముసుగులు వేసి ఆ విగ్రహాలను గుణపాలతో తొలగించి కొన్ని అయితే గంగలో కలిపారు, కొన్ని అయితే ఆ టెంపుల్స్ ఆవరణల్లో పెట్టేశారు. అలాగే మొత్తంగా ఎక్కడైతే టెంపుల్స్లో సాయిబాబా విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించమని ఈ సనాతన రక్షా దళ్ ఒక పిలుపునిచ్చింది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకున్నారు. సనాతన రక్షా దళ్కి సంబంధించిన అజయ్ శర్మని అదుపులో కూడా తీసుకున్నారు, క్వశ్చన్ కూడా చేస్తున్నారు. బట్ ఈ వివాదం ఒక్కసారిగా తెర మీదకి వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశమైంది.